బ్యాక్ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్పొరేషన్ల ఏర్పాటు చేసి వాటికి నిధులు కేటాయించని ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన గ్యారంటీలకు ఇంకా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదని కూడా అన్నారు. రైతు కూలీలకు, నిరుద్యోగులకు, మహిళలకు ఒక్క రూపాయి కూడా ఇంకా ఇవ్వలేదని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్లినా కేంద్ర ప్రభుత్వం పథకాలే కనిపిస్తాయి తప్ప రాష్ట్ర పథకాలు ఎక్కడా కనిపించడం లేదని అంటున్న ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మనతో బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల కోట్లకు పైచులకు బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ ను బీజేపీ పార్టీ ఏ విధంగా చూస్తా ఉంది? ఇది పూర్తిగా భట్టి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను నిరుత్సాహపరిచిన బడ్జెట్. ఇది ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు, నిరుద్యోగ నాయకులకు అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈ 15 నెలల్లో ఒక్క రూపాయి కూడా ఏ కార్పొరేషన్ కేటాయించని ఈ బడ్జెట్. బీసీల విషయానికి వస్తే గత సంవత్సరం 9,200 కోట్లు కేటాయించారు. ఖర్చు పెట్టింది కేవలం 500 కోట్లు. కానీ మీరు ఎలక్షన్లో ఏం చెప్పారు? ప్రతి సంవత్సరము 20,000 కోట్లు బీసీ సంక్షేమ నిధికి అని చెప్పారు. మరి ఈ సంవత్సరం 11,400 కోట్లు కేటాయిస్తే బీసీ వర్గ ప్రజలందరూ కూడా అయోమయ పరిస్థితులు. మరి గత సంవత్సరం మాదిరే వీరు ఇస్తారా అని బీసీ సోదరులు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అదే విధంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు విస్మరించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరేమన్నారు? తెలంగాణ అమరవీరులకు కుటుంబానికి 25,000 ఇస్తాం, కుటుంబానికి ఒక్కొక్కరికి ఉద్యోగం ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి అమరవీరులకు ఒక ఇల్లు ఇస్తామని చెప్పి అది ఊసేలేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏదైతే రైతు కూలీలకు 12,000 ఇచ్చి పచ్చి అబద్ధం, ఒక్క రూపాయి కూడా మీరు కేటాయించారు. ఇక ఇందిరమ్మ ఇండ్లు అని మీరు చెప్పారు. గత సంవత్సరము 3,500కు మీరు కేటాయించింది సుమారు 7,740 కోట్లు. మరి మీరు గత సంవత్సరం బడ్జెట్ లో కేటాయించిన 7,740 కోట్లు మరి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే. అది ఎవరి జేబులకు పోయినాయో తెలుస్తలేదు. ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వం తరఫున వారి మంత్రులు చెప్తా ఉన్నారు, గ్యారంటీల కోసం 56,000 కోట్లకు పైగా కూడా ఈ బడ్జెట్ లో కేటాయించాము, ఇవి ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అని చెప్పి కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. 100 రోజులలో నువ్వు అమలు పరుస్తున్న 6 గ్యారంటీలు, ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే రైతు భరోసా సంవత్సరం తర్వాత రైతు భరోసా నువ్వు ఇచ్చింది కేవలం ఇప్పటి వరకు 3 ఎకరాలకు మాత్రమే. అంటే మొదటి పంటకు ఎగ్గొట్టిండ్రు, రెండో పంటకు ఎగ్గొట్టి, సంవత్సరంలో 2 పంటలకు ఎగ్గొట్టి ఇప్పుడు మళ్ళా ఇప్పుడు మొదటిసారి ఇస్తా ఉన్నారు మీరు, అది కూడా 3 ఎకరాలు ఉన్న వాళ్ళకే. అదే విధంగా రైతు రుణమాఫీ మొత్తం తెలంగాణ రైతులందరూ గగ్గోలు పెడతా ఉన్నారు. మీరు రుణమాఫీ అయిందని చెప్తా ఉన్నారు, 50% కూడా రుణమాఫీ కాలే. అదే విధంగా రైతు కూలీలకు 1 రూపాయి ఇయ్యలే. రైతు భరోసా వడ్లకు, సన్నర వడ్లకు 500 రూపాయల భరోసా 30% కన్నా ఎక్కువ ఇయ్యలేదు. అదే విధంగా యువతకు మీరు నిరుద్యోగ భృతి అని చెప్పి 1 రూపాయి ఇయ్యలే. అదే విధంగా నిరుద్యోగులకు తప్ప అంటే సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి చెప్పి మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో ఇప్పటికీ మీరు చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదే విధంగా ముఖ్యంగా ఈ బడ్జెట్ ఒకటే మాటలు చెప్పాలంటే, దాంతో పాటు విద్యార్థులకు హాస్టళ్లలో నాణ్యమైన భోజనం పెడతా ఉన్నాం, 40% మెస్ ఛార్జీలు పెంచినాము, కాస్మెటిక్స్ ఛార్జీలు అయిపోయిన గొప్పలు చెప్తా ఉన్నారు. ప్రతి నెల కూడా ఏదో ఒక చోట విద్యార్థులు కలుషిత ఆహారంతో 100 మంది అస్వస్థలు అవుతా ఉంటే ఈ ప్రభుత్వము గొప్పలు చెప్పుకునే ప్రభుత్వము. గత సంవత్సరం 40,000 కోట్ల లోటు, ఈసారి ప్రభుత్వానికి ఆమ్దాన్ కూడా తగ్గింది. మరి 50,000 కోట్ల లోటుతోటి మీరు ఏ విధంగా ఆ లోటును భర్తీ చేస్తారో చెప్పిన ఇక్కడ అంశాలు లేవు. ఇది బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ చెప్తా ఉన్నారు. ఈ బడ్జెట్ ఏదైతే ఉందో అంకెల గ్యారంటీగానే మేము చూస్తాము, కానీ ఎక్కడ కూడా ఇచ్చిన హామీలకు, గ్యారంటీలకు నిధులు అనేవి ప్రాపర్గా కేటాయించలేదని చెప్పి కూడా ధన్పాల్ సూర్యనారాయణ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ సాయితో రాజు, రాజ్ న్యూస్, అసెంబ్లీ.